మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరి 20వ రోజుగా మనందరినీ సమకూర్చినందుకు దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రభు ప్రేమించినటువంటి ప్రియ కుటుంబాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి కృప చేరువచ్చిన మనకును ఆయన యొక్క అనుదినము ఇస్తున్నటువంటి ఆయన మనలను బలపరిచేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకయో ముందుకు నడిపించను గాక. ఆమేన్. చాలా కుర్చీలు బయట మరి ఖాళీగా ఉన్నాయి, ఇంకా చాలా మంది రాలేదు. ప్రియ దేవుని సంగమా, దయచేసి త్వరపడి దేవుని సన్నిధిలో మనము ఉన్నట్లయితే మనకెంతో క్షేమమో, మనకెంతో సంతోషమో, ఆనందమో. దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితాల్లో ఈ యొక్క పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఈ చదువుకున్నటువంటి దేవుని బిడ్డలారా, లేఖన భాగాలు మరి మీరు ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. మన పడకల పైన, మన వ్యక్తిగత పనుల్లో కూడా ఈ వాక్యాన్ని మనము ధ్యానించాలి. దావీదు అంటాడు కదా, దేవా నీ ధర్మశాస్త్రం నాకు కొవ్వు మెదడు దొరికినట్లుగా దొరికింది. అంటే కొవ్వు మెదడు అది ఎంతగా మనకి దేవుని బిడ్డల తృప్తినిస్తూ ఉందో, లోక సంబంధమైనటువంటి తృప్తి అది. కానీ దేవుని యొక్క వాక్యము ఇంకా చాలా అద్భుతమైనటువంటిది. ఈ ధర్మశాస్త్రము మనకి ఎంతో మేలులు చేస్తూ ఉన్నది. కాబట్టి మేత మేస్తున్నటువంటి జంతువులు, ఆ గడ్డి అయితేనేమి, ఆహారం అయితేనేమి, లోపలికి వెళ్ళిన తర్వాత మరలా బయటికి తీసుకొచ్చి నెమరు వేస్తాయి అంటారు. అది ఏ విధంగా మరి నెమరు వేస్తూ ఉందో కానీ ఆత్మ సంబంధంగా ఈ వాక్యము మనకి అన్ని వేళల్లో కూడా నెమరు వేయటానికి, నిద్రలో, మన దేవుని బిడ్డలారా కష్టాల్లో, బాధల్లో ఆ ఆహారం అయితే తర్వాత అది డైజెస్ట్ అయిపోయిన తర్వాత, అది జీర్ణం అయిన తర్వాత మరలా దానికి ఆహారము పెడితేనే అది నెమరు వేయగలదు. కానీ వాక్యము అలా కాదు. నువ్వు ఒక్కసారి సంపూర్ణంగా వినగలిగితే నీ లోపట అది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఆమేన్. అది బాహ్యమైనటువంటి నెమరు వేయటానికి ఆత్మ సంబంధమైనటువంటి ఈ ధ్యానము. ధ్యానించువారు, దేవుని యొక్క వాక్యము దివారాత్రులు ధ్యానించువారు ధన్యులు. నిజంగా దివారాత్రులు ఎంతమంది మనము వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇలా మనము కాయగూరలు కట్ చేస్తూ కూడా, అలా బజార్లోకి వెళ్తూ కూడా, పనులు చేస్తూ కూడా మనము దేవుని బిడ్డలారా అలా అనేక విషయాల్లో ఉద్యోగం చేస్తూ కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ఎంతో మనము ధన్యులము, మనకి క్షేమము, సంపూర్ణత ఉన్నది. ఆమేన్. ఈరోజు దేవుడు ఈ 111వ కీర్తనలో చాలా శ్రేష్టమైన విషయాలు దాచి ఉంచాడు ప్రభు. ఇక్కడ ప్రియ దేవుని సంగమా, మొదటగా చూస్తే యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోనూ సమాజంలోనూ పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎప్పుడైతే మనము పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుని మనము స్తుతిస్తామో, ఆరాధిస్తామో, దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? ఒక జ్ఞాపకార్థ సూచనగా మారుస్తాడు. ఆమేన్. చెప్తూ ఉన్న మాట 4వ వచనంలో, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. ఈ రాత్రి మనతో దేవుడు మాట్లాడే అంశము అదే. నీవు దేనికి జ్ఞాపకార్థ సూచన? అందరు చెప్పండి. నీవు దేనికి జ్ఞాపకార్థ సూచన? దేవుని బిడ్డలారా, ఇది జ్ఞాపకార్థ కూడిక కాదు, జ్ఞాపకార్థ సూచన. కూడికలు ఎన్నో ఉన్నాయి. జ్ఞాపకార్థము ఈ లోకాన్ని వారు జయించి వారి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి వారిని మనం ధ్యానించేది, వారిని గురించి తెలియని వారు కూడా తెలుసుకునే దాన్ని జ్ఞాపకార్థ కూడిక అంటారు. కానీ బ్రతికున్న వ్యక్తులకు దేవుడు పెట్టే పేరు ఏంటంటే సూచనలు. ఆమేన్. కొందరు చాలా రకాల సూచనలుగా ఉన్నారు ఈ లోకంలో. వివిధ పనులకు, వివిధ వ్యక్తిత్వాలకు, వివిధ కార్యకలాపాలకు వారు సూచనలుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ఆశ్చర్య కార్యాలకు జ్ఞాపకార్థ సూచనకు ఉంచాడు. చప్పట్లు కొట్టి సోదరం చెల్లించండి. హల్లెలూయా.
ఎంత అద్భుతం దేవుని పెట్టారా. దేవుని ఆశ్చర్య కార్యాలకి నువ్వు సూచన అంటే వీధిలో వెళ్ళే వాళ్ళందరూ ఏమనుకోవాలి, అమ్మో అదిగో ఆమె వస్తుంది, అదిగోండి అతను వస్తున్నాడు. దేనికి గుర్తంట? ఆ ఫ్యాన్ కనిపిస్తుంది అంటే దేనికి మనకు అవసరం? అది స్విచ్ చేస్తే గాలి రావాలి. ఏసీ ఉంది, స్విచ్ చేస్తే మంచి మనకి చల్లదనాన్ని ఇవ్వాలి. మనకి ఉన్న ఆ వస్తువులు ఏం చూపిస్తున్నాయి అంటే అవి ఒక గుర్తులుగా ఉన్నాయి. ఆ వస్తువు తాలూకు గొప్పతనం ఏంటో అది వాడుకోవటానికి మనుషులు అనేక విధాలుగా కనిపెడుతూ ఉన్నారు. అలాగే దేవుడు కూడా ఇంత కోట్ల ప్రజలు, ప్రస్తుతానికి ఎంతమంది లెక్క 850 కోట్లు అంటున్నారు, కొన్ని లెక్కల ప్రకారం 900 కోట్లు కూడా అంటూ ఉన్నటువంటి 250 దేశాలకు పైగా, అంటే లెక్కల ప్రకారం 250 దేశాలు. ఇంకా సర్వేలో ఇంకెన్నెన్నో ద్వీపాలలో ఉన్నటువంటి కొన్ని ఖండాలు ఉన్నాయి. ఇంకా అవన్నీ కౌంట్ చేయడానికి చాలా వరకు సాహసం చేయలేనటువంటి ద్వీపాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇలా 250 దేశాల లెక్కలో ఉంది. 900 కోట్లు అనుకుందాం ప్రజలు. మరి ఒక్కొక్కరు కూడా ఆశ్చర్య కార్యాలకే జ్ఞాపకత సూచనలుగా ఉన్నారా? కొంతమంది ఏమో బాధలకి కూడా గుర్తులుగా ఉన్నారు. ఆమె ఏమో వెనక్కి తిరిగింది, ఇప్పుడు కూడా అలా ఉండిపోయింది. నిజంగానే ఉప్ప కాదని యెరూషలేము వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నాకి చూస్తుంటే భయంకరమైనటువంటి కరుపు. దేవుని సంగమా ఉప్పు స్తంభముగా ఉండిపోయింది. దేనికి సూచన? ఆమె అవిధేయతకు ఒక సూచన, దేవుడు మాట విననందుకు ఒక సూచన, దేవుడు ముందుకు వెళ్ళమంటే వెనక్కి తిరిగినందుకు సూచన. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వర్షాలు, ఎంత భయంకరమైన తుఫాన్లు కురుస్తూ ఉన్నా ఆ స్తంభం అలాగే ఉండిపోయింది దేవుని బిడ్డలారా. ఆ లోపట స్తంభం మాత్రమే ఉండిపోయింది, లోపట ఆత్మ కూడా. దేవుడు ఆ ఆత్మను తీసుకుంటాడా? ఆ ప్రాణాన్ని తీసుకుంటాడా? దేవుని బిడ్డలారా ఇంకా కొన్ని సూచనలు ఉన్నాయి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సూచనగా నియమించాడు. కయ్యను కూడా తన తమ్ముడైన హేబేల్ని ఎప్పుడైతే హతమారుస్తాడో ఆ ప్రారంభంలో పారిపోతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో ఆదామా ఎక్కడున్నావనంటే 4వ అధ్యాయంలో కయ్యనో ఎక్కడున్నావనంట. చూసారా, అధ్యాయాల తేడా గానే ఎక్కడున్నావు అని పిలుస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడా తప్పుడు సమాధానాలే. దేవుడికి తెలియక అడుగుతూ ఉన్నాడా? తండ్రి కొడుకులు ఎక్కడున్నారని దేవుడికి తెలియదా? దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమి చేసి ఎక్కడికి వెళ్ళారు అని అడే ఆ యొక్క సమాధానానికి వీరిచ్చే జవాబు, నీకు తెలియదా నా తమ్ముడు నేనేమైనా కావలవాడినా? ఎంత బాగా చెప్తూ ఉన్నాడు. హత్య చేసి కూడా ఒక సూచన, భయంకరమైనటువంటి రక్తము చేతులతో నా సోదరుడికి నేను కావలవాడినా అంటే దేవుడు ఎంత బాధపడాలి అసలు. దేవుడి సంగమా, నిజంగా దేవుడు ఆయన సృష్టించినటువంటి ఆ పోలికలో మొదటి స్వాస్యము ఇతను. గర్భఫలములో దేవుడిచ్చు స్వాస్యము ఎదురు చెప్తూ ఉంది, నేను కావలివాడినా? అవును, నువ్వు కావలివాడివే. దేనికంటే ప్రాణాలు నిలపటానికే కావలివాడివి. ఆమేన్. కానీ ప్రాణాలు అక్కడ లేవు. సొంత తమ్ముడే. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మో ఇతను ఎంత భయంకరంగా ఉన్నాడు, నేను ఊరు వగ్గి పారిపోవట్లేదు. ఎక్కడైట? దేవుని యెహోవా సన్నిధిని విడిచి పారిపోతూ ఉన్నాడట. దేవుని సన్నిధే. ఇప్పుడు ఇదే మనకు ఒక సన్నిధి. చాలా మంది బయట కుర్చీలు ఎన్నో ఖాళీగా ఉన్నాయి. ఆ రోజు విన్నాలండి 19 రోజులు, ఇంక 20 రోజులు వచ్చింది, ఏంటి సన్నిధికి వెళ్తాం అని అనుకుంటే ఆ సన్నిధిలో ఉన్న గొప్పతనం వారికి అర్థం కానట్టే. ఆమేన్. కానీ మనకి ఈ విలువ తెలుసు. ఈ యొక్క గొప్ప అవకాశము, ఈ గొప్ప ధన్యత దేవుని సంగమా. దేవుడు ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి, నేను తొందరగా సిద్ధపడాలి, దేవుని పాటల ముందు నుంచే, ప్రార్థన నుంచి నేను ఉండాలి అని తెలిసినప్పటికీ నిన్ను ఎక్కడెక్కడికో ఎవరెవరో తీసుకువెళ్తూనే ఉంటా. ఈ లోకంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు దేనికి తిరుగులకు సూచనగా ఉన్నావా? నచ్చిన శిఖారులకు సూచనగా ఉన్నావా? లేకపోతే దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవుని సన్నిధే కదా నేను ధ్యానించాలి, దివారాత్రులు ధ్యానించేవాడు నేను ధన్యుడిగా ఉండాలి. లేదు, అప్పుడప్పుడు మాత్రమే అరగంట లాస్ట్ లో వెళ్ళి ధ్యానిస్తాను, చివరి ఒక 10 నిమిషాల్లో ధ్యానిస్తాను, అప్పుడైనా పర్లేదు ఇప్పుడైనా పర్లేదు అని మనం అనుకుంటే దానికి కూడా అర్ధాంతరమైనటువంటి ధ్యానాలు అని ప్రభువు సూచనలుగా పేరు పెడతారు. ఈరోజు
కయ్యను పారిపోతూ ఉంటుంటే యెహోవా సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతే ఆయనకి కూడా 4వ అధ్యాయంలో ఒక గుర్తు వేశాడు. అయ్యా, ఎవరైనా నన్ను చూస్తే చంపేస్తారు. ఎవరున్నారు ఇంకా? అప్పటికి ఇంకే నరుడు లేడు కదా అని మనం అనుకుంటాం. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడే అలవల పిల్లలు ఎంతో మంది, 8 మంది, 7 పుట్టేటువంటి రికార్డులు కూడా ప్రపంచంలో. తల్లి ఒక్కసారి జన్మించినప్పుడు 6 పుట్టేటువంటి వారు కూడా ఉన్నారా లేదా? మరి ఆనాటి దినాలలో ప్రారంభంలో అవ్వమ్మ మరి ఇంకా ఎన్ని జతలుగా ఎంతమందిని కానీ ఉంటుంది. 969 సంవత్సరాలు ఏమి సాధించాడని మెతూషల. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఎవడూ బ్రతకనేటువంటి హైయెస్ట్ సంవత్సరాలు ఎక్కువ కాలం బతికాడు మెతూషల. 969 సంవత్సరాలు అనేక బిడ్డల భూమి మీద దించాడు. కానీ ఒక్కడు కూడా, ఇతను కూడా ఎక్కడ బలిపేయడం కావట్లేదు, ప్రార్థన చేయలేదు. కానీ సంతానం మాత్రం ఇంకా నాకేంటి నాయన, ఇంకా ఇప్పుడైతే ఇద్దరైతే ముద్దు, ఒకరైతే ఇద్దరైతే వద్దు, ఒకరైతే ముద్దు. పథకాలు ఆ రోజుల్లో లేవు, పథకాలు లేవు కదా, నాకేంటి రంగా అన్నట్టుగా ఇంకా ఆ యొక్క మెతూషల భార్య పాపము. దేవుని సంగమా, దేవుని స్తోత్రం, ఆ బిడ్డను దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఈరోజు ఎంత సంతానమో కంటున్నప్పటికీ యెహోవా సన్నిధిలో గడిపే సంతానమేనా? దేవుని సన్నిధిలో గడిపే శిశువులేనా? దేవుని సన్నిధిలో ఆశతో, ఆకలితో రోజు దేవుని గడిపేటువంటి దావీదు రోజుకి ఎన్నిసార్లు అమ్మ ప్రార్థన చేశాడు? గుర్తులేదా? దావీదు గారి కోసం నాకేంటి తెలిసండి అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, 7 సార్లు ఆరాధన చేశాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన. మరి ఆరాధన 7 సార్లు, మొత్తము 10 సార్లు. ఒక రాజు గారు అంటే ఎంతమంది వస్తారండి? దండలయ్య గారు, అయ్యా ఇదిగో ఈ సమస్య అండి, అలాగే ఇలా చేశాడండి, అలా అయ్యిందండి, ఇదిగోండి ఈ వీధిలో ఈ సమస్య. 40 దేశాలకు చక్రవర్తి ఒక్కడే. చప్పటి సోదరులు చెల్లించండి, హల్లెలూయా. మరి ఎంత బిజీగా ఉంటాడు. అమ్మారావు గారి దగ్గరికి వెళ్తే, అయ్యో అమ్మారావు గారు సంతకం పెట్టడానికి 3 రోజులు రమ్మంటున్నారండి. మరి రాజుగారు, 40 దేశాలకి రాజుగారు, మరి ఇతను ఎంత బిజీగా ఉంటాడు, ఎంత ఖాళీ ఉండదు. కొంతమంది అసలు డాక్టర్ గారు ఏంటి లోపల చేస్తున్నారయ్యా అని తెలిసిన అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎవరండి అసిస్టెంట్లు ఉంటారు కదా, డాక్టర్ గారు ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. బయట బాబేమో వాడేమో కాళ్ళు నొప్పులకి, ఈ నడుము నొప్పులకి కూడా రకరకాల తీవ్రమైన బాధలతో టోకున్లు తీసుకొని ఉంటే ఈ ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూడండి ఏం బట్టి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి దావీదు ఎంతో మంది తండోపతండాలుగా సమస్యలతో వచ్చినప్పటికీ 10 సార్లు దేవుడి దగ్గర గడిపేవాడు. మరి ఎంతమంది ప్రజలు సమస్యలు స్వీకరించేవాడు. ఈరోజు కయ్యను యెహోవా సన్నిధి నుండి పారిపోతూ ఉండగా, అమ్మో వీడు తమ్ముడిని చంపాడంటే ఇంకెవరినైనా చంపేస్తాడని వాడి నుదుటి మీదట ఒక గుర్తు వేశాడు, ఒక సూచన. ప్రియ సంగమా, ఈరోజు అతన్ని ఎవరు చూసినా సరే ఇంకెవరు పట్టుకోలేరు, అతన్ని ఎవరు గుర్తించలేరు. అది దేవుడే ఒక మరుగుపరిచాడు. ఆమేన్. ఈరోజు అతను ఒక సూచనగా ఉన్నాడు. మరి కొంతమంది ఇంకా చూసినప్పుడు మనకి అదిగో 40 రోజులు జలప్రళయం పడింది, వర్షము ఇంకా ఇలా నేను ఎప్పుడు జరిగించను నోవాహు. ఇదిగో ఆకాశములో ఒక మేఘమును, ఒక ధనస్సు నేను పెట్టాను, దాన్ని ఇంగ్లీష్ లో రెయిన్బో. దేవుని బిడ్డలారా, ఒక ధనస్సు అంటే చూడండి, మనకి మంచి బాగా వర్షం పడినప్పుడు ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు ఈ ధనస్సులు కదా, ఒక 10 రంగుల్లో ఉంటాయి ఇలాగా. చూసారా, అది లక్ష్మణ్ పెట్టింది ఆ పేరు, తెలియక ఇంద్రధనస్సు. వాళ్ళు కూడా హిందువులు ఏమనుకుంటారంటే, మా చూసావా ధనస్సును నోవాహుకు అంటాడు, నోవాహు నువ్వు ఇంకా భయపడిపోకు, ఇంకా నువ్వు దిగులు పడక్కర్లేదు. 150 రోజులు నీరు నిలిచిపోయింది భూమి మీద. 150 రోజులు ఆ పడవల పాపం ఎలా ఉన్నారో కానీ, మనమైతే దేవుడు 1 గంట దేవుని మందిరానికి రావడానికి అబ్బబ్బా ఏంటంటే 19 రోజులు వెళ్ళాము ఇంకా వెళ్తామని చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి బయట. కానీ 150 రోజులు కూడా ఆ నీరు మట్టము తగ్గలేదు. ఆ లోపటే 8 మంది కూడా జంతువులతో స్తోత్రం 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 అనుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. కాబట్టే వారి సంతానము
భూమి అంతా కూడా దేవుడు షేము, హాము, యాపేతు ముగ్గురు కొడుకులు కూడా విస్తరించారు, దీవించబడ్డారు. ఇదిగో ఒక మేఘము, ఆ మేఘమే ఒక గుర్తు, ఒక సూచన. ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి కమ్మన్నైనా, ఇలాంటి కొమ్మన్నైనా, ఇలాంటి వర్షం రాదు. ఎప్పుడు వచ్చినా 2 రోజులు 3 రోజులు. కొన్నిసార్లు చిన్నప్పుడు దేవుని బిడ్డలారా, బైపాస్ కాలనీ ఆ యొక్క గడ్డ నీరు పార్వతీపురంలో మీరు విని ఉంటే 30 సంవత్సరాల క్రితం భయంకరమైన ఒక 3 రోజులు వర్షం పడితే చాలు ఆ జంజావతి డ్యాము అప్పుడు లేదు, ఆ వాటర్ అంతా వీధుల్లోకి వచ్చేసేది. ఇప్పుడైతే అద్భుతంగా ఎక్కడికక్కడ అన్ని స్టాక్ చేసేటువంటి మరి మంచి వంతెనలు కట్టే గొప్ప కృప ప్రభుత్వం తీసుకుంది. ఆ రోజుల్లో దేవుడే ఒక సూచనగా పెట్టాడు. ఆకాశంలో నువ్వు చూస్తే నువ్వే వర్షం కోసం భయపడక్కర్లేదు. ఓ రైతన్నా, నీ పంట నువ్వు దున్నావా, మంచి పొలము దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు విత్తావు, భయపడద్దు, సమృద్ధైన పంటతో మీ ఇంటికి సంతోషంతో వచ్చుదుగాక. దేవుడు ఆ మేఘాన్ని పెట్టాడు. ఇంకెప్పుడు కూడా నాశనం చేయను. ఎందుకంటే ఎంత నాశనం చేసినా నేను నరుణ్ణి చేశాను, వాడు పెద్దవాడై నా మీద తిరగబడుతూ ఉన్నాడు. కాబట్టే నేను ఇంక ఇలాంటిది ఎప్పుడు కూడా పంపించను. ఇంకా చివరి వరకు ఈ మేఘము, ఈ ఆకాశం, ఈ భూమి ఉండవలసిందే. ఆమేన్. సూచనలు దేవుని బిడ్డలారా, సూచనలు. కానీ ఈరోజు మనల్ని ఒక కయ్యేనికి నుదుటి మీద పెట్టే గుర్తులు కాదు మనము, ఒక ఉప్పు స్తంభం అయిపోయినటువంటి లోతు భార్య కాదు మనము దేనికాట సూచనలు. ఇదేంటమ్మా మర్చిపోయారు ఎప్పుడైనా? లక్ష్మణ బైబిల్ చూస్తే కానీ తెలియదు కదా. జ్ఞాపకార్థ ఆయన చేసే ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనలు. వి ఆర్ ద సైన్ ఫర్ వండర్స్. మనం అద్భుతాలకు అట సూచనలు మాట. అబ్బా, ఈ ఒక్క మాట రాత్రి అంతా నువ్వు ఎంత గెంతుతావు. నేనట అద్భుతాలకు గుర్తాటయ్యా, నేను గొప్ప గొప్ప కార్యాలకు గుర్తాటండి. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. నన్నైతే లోకంలో అందరూ అరే నువ్వు శపించబడిన వాడిరా, నువ్వు అమ్మా నువ్వు భర్త చనిపోయావు, ఇదిగో బొట్టులేదు నీకు, అమ్మా నువ్వు ఇంటికి రావద్దమ్మా, నువ్వు వస్తే శుభకార్యాల్లో ఫలం లేదమ్మా అంటున్న వారికి నువ్వు చెప్పు, నేను యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలకు జ్ఞాపకార్థ సూచన. ఆమేన్. నువ్వు మామూలు బిడ్డవు కాదు, నువ్వు సర్వసాధారణమైనటువంటి కుమారుడు కాదు. మహిమ కలిగిన దేవుడు ఆయనే నేరుగా అంటూ ఉన్నాడు. నేను చెప్తున్న మాటలు కాదు, ఆయన చెప్పమని చెప్పిన మాటలు. ఆయన చేసే ఆశ్చర్యాలకు జ్ఞాపకార్థ సూచన అనే మాట నీ గుండెల్లో రాసుకోవాలి. ఎంత గొప్ప దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఎవరు కూడా నీకు ఎన్ని రకాల నిక్నేములు పెట్టినా అది దేవుని బిడ్డలారా బాధపడద్దు. కానీ దేవుడు నిన్ను అద్భుతాలకు ఒక సూచనగా ఉంచాడు. అప్పుడే మనము ఈ యొక్క ఊరి పేరు కింతలవానిపేట మనం రావాలంటే ఆ రోడ్డు మీద బాబు దిగాలి. అక్కడేమో ఒక టర్నింగ్ ఉంటది. ఇలా టర్నింగ్ వెళ్ళేప్పుడు అక్కడ పక్కన ఒక చిన్న బట్టలు ఉంటది. ఇలా చెప్పినప్పుడు అవి మనకి ఏమున్నాయి, చెప్పేవారికి సూచనలు, గుర్తులు. ఇలా మీరు టర్నింగ్ వెళ్తే అక్కడ కూడా ఎదురుగా మీకు మందిరం కనిపిస్తుంది, లేకపోతే ఒక చెట్టు ఉంటుంది. ఇలా దేవుని బిడ్డలారా రకరకాల సూచనలు. ఇంకా మీరు వెళ్తే అక్కడే ఒక పెద్ద టవర్ ఉంటుంది, లేకపోతే ఇంకా అక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఆ కార్నర్ లోనే ఏదైనా సరే ఒక పెద్ద మిల్లు ఉంటుంది. ఇలా చెప్పే వాటిలన్నిటికి గుర్తులుగా ఉన్నాయి, సూచనలుగా ఉన్నాయి. ఈరోజు మనము దేనికి సూచనలు, మనము దేనికి గుర్తులుగా ఉన్నాము అన్నదే ఈరోజు దేవుడు అడగమంటూ ఉన్నాడు. ఈ సంగమా చూడండి, కొన్ని సూచనలు మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1 సమూయేలు 7వ అధ్యాయము. త్వరగా తీయండి, ఎందుకంటే సమయం చాలా వేగంగా దూసుకెళ్ళిపోతుంది దేవుని బిడ్డలారా. ఈ వాక్యాన్ని పట్టుకోలేకపోతుంది సమయం కూడా. హల్లెలూయా. 7వ అధ్యాయము మనము చదువుతున్నప్పుడు ఇక్కడ 2వ వచనంలో మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములైను ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. చాలమ్మా చూడండి, ఇక్కడ దేవుని మందసము కిర్యత్యారీము అనే ప్రాంతానికి ముందు ఎక్కడ ఉండేది మందసము? 6వ అధ్యాయంలో చూస్తే ఆ పక్క పేజీలో షీలోహులో ఉండేది. షీలోహు దేవుని యొక్క సన్నిధి.
ఈ దొంగ ఫిలిస్తీన్లు ఏం చేశారు? మందసం మా దగ్గర ఉంటే మాకు దీవెనలు వస్తాయి అనుకుని ఆ ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోయారు. దేవుని పెట్టారా అంటే ఇప్పుడు మన మందిరం ఉందమ్మా, రాత్రికి రాత్రే గుణపాలతోనే అంటే గోడలు కిటికీలు ఏవి బదలు కొట్టకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీ చైనా మిషన్స్ వచ్చాయి అన్నమాట. పునాదులతోనే జాగ్రత్తగా మనం అలా తీసి ఇప్పుడు చెట్టుని ఎలాగైతే మొక్కను తీసి ఇంకొక స్థలాల్లో పాతుతామో బిల్డింగ్లు కూడా కూల్చకుండా మిషన్స్ వచ్చాయి అన్నమాట. ఎక్కడైతే ఫిల్లర్స్ ఉన్నాయో అక్కడ కరెక్ట్గా నేరుగా పెట్టి చక్కగా తీసుకెళ్ళిపోయే జాకీస్ వచ్చాయి, జేసీబీస్ వచ్చాయి అన్నమాట. అంటే అటువంటి టెక్నాలజీ ఉన్న దినాలు. మన మందిరము తెల్లవారి చూసేసరికి లేకుండా ఎక్కడికో వేరే ఊరు వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా ఉంటది? ఇదేంటి మా మందిరం ఏమైంది, ఎవరు తీశారు బాబు, ఈ రాత్రి ఏమైంది? అలా వీళ్ళు ఏం చేశారంటే దేవుని మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలట అవుతుందట చెప్తున్నాడు, 20 సంవత్సరాలు ఆ ఊర్లో దేవుని మందసం లేదు. గోడలతో కట్టి ఇల్లు లాంటి మందిరం అయితే ఉంది కానీ లోపల ఏం లేదు, మందసం లేదు. మందసంలోనే 10 ఆజ్ఞలు, ఆహారం చీరించే కర్ర, దీపము, స్తంభము, దీప వృక్షము, దేవుని బిడ్డల రొట్టెల సముఖపు బల్ల, కరుణా పీఠము, ఇవన్నీ ఎందులో ఉన్నాయమ్మా? ఆ మందసంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ దొంగలు పట్టుకెళ్ళిపోయారు. అది పట్టుకెళ్ళిపోతే విజయం వచ్చేస్తుంది అనుకున్నారు, కానీ వారికి రోగాలు వచ్చాయి. ఈరోజు 20 సంవత్సరాలు అవుతుంది, బాధపడుతున్నారు ఇశ్రాయేలీయులు. అయ్యో మాకైతే మందిరం ఉంది కానీ లోపల మందసం లేదు. అంటే ఎలాగంటే బైబిల్ ఉందా కానీ చేతిలో ఉన్న లోపల అక్షరాలు గుండెల్లో లేవు అన్నట్టు అన్నమాట. అయ్యో ఇదిగో ఆహారం ఉంది కానీ లోపలికి వెళ్ళే భాగ్యం లేదు అన్నట్టుగా ఉంది అన్నమాట. ఈరోజు దేనికి సూచనలుగా వీళ్ళేమో ఉన్నారంటే భయానికి గుర్తులుగా ఉన్నారు, ఇబ్బందులకు గుర్తులుగా ఉన్నారు, ఏడుపులకు గుర్తులుగా ఉన్నారు. రకరకాల గుండెలు బాదుకుంటూ 20 సంవత్సరాల నుంచి కూడా మా దేవుడు మా ప్రభువు అని వారి యొక్క కేకలేమో శత్రువులు విని గొంతులేస్తూ ఉన్నారు. శత్రువులు గొంతులేస్తామే. అయ్యో అనండి అయ్యో అయ్యో. దేవుని పెట్టారా శత్రువులేమో ఇంకా మీరు ఏడంటారా బాగా, అలాగే ఏడండి. మనం దేనికి గుర్తు? అప్పుడు మన కీవర్డ్స్ వెళ్ళిపోవాలి. దేనికి సూచన? ఆశ్చర్య కార్యాలకు సూచనలు. ఇదేంటి ఆశ్చర్య కార్యాలకు సూచనలు అంటే ఇదేంటి? దానికి రివర్స్ అయిపోయారు అంతా. ఏడుపులకి, కేకలకి, బాధలకి, కన్నీళ్ళకి, దుఃఖాలకి అయ్యో మా దేవా అంటున్నారు కానీ జవాబు రావట్లేదు. ఎందుకు? అక్కడేం లేదు, సంతోషం కాదు, మందసం లేదు. మందసం పట్టుకెళ్ళిపోయారు దేవుని పెట్టారా. అయితే దేవుడు అద్భుతంగా సమూయేలుని నిలబెట్టాడండి. ఆమేన్. ఒక్కడు చాలండి భూమిని తలక్రిందులు చేయబడు. హల్లెలూయా. 100 మంది నోవాహులు లేరు, ఒక్కడే. ఆనాడు దినాల్లో దేవుడు నోవాహునట వెంబడిస్తూ ఉన్నాడు. నోవాహు నీవే ఈ తరములో నా యందు నీతిమంతుడవు అని అన్నాడు దేవుడు. ఈరోజు 900 కోట్ల ప్రజలు ఉంటే దేవుడికి ఆనందం లేదు. కింతలవారిపేటలో 44 కుటుంబాలు ఉన్నాయి, నాకు చాలా ఆనందము. చప్పట్లు సదరు చెల్లించు. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపరిచే పిల్లలు జ్ఞాపకార్థ సూచనలు, దేవుని యొక్క హృదయాన్ని దోచుకున్న బిడ్డలు జ్ఞాపకార్థ సూచనలు. ఇక్కడ సమూయేలు ఒక్కడే లేచాడు. మీరెందుకయ్యా భయపడతారు? మీరు వెంటనే మీరు చేయవలసింది ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి బాబు, ఇది మాత్రం వదిలేయండి అంటున్నారు. చూడండి అక్కడ ఒక మాట అంటాడు, 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని యెడల అన్య దేవతలను మళ్ళీ మాటలు మైకి చెప్పకూడదు అమ్మా. ఇక్కడికి వెళ్తే బాగుండేమో, అక్కడ వాళ్ళు అలా చేశారు, అలా చేస్తే ఈ సమస్య పోతుందేమో. యేసు నామములో అవన్నీ తొలగిపోను గాక. వీళ్ళు అదే చేశారు. సమూయేలు కూడా 4వ వచనంలో అంతటా